ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేటి రోజున ప్రతాపగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఈ గ్రామ పంచాయతీ ప్రజలు ఆశీర్వదించి మెజార్టీతో గెలిపించినందులకు ఈ గ్రామ పంచాయతీ ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. అట్లాగే నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ గ్రామ ప్రజల కోసం నిరంతరం శ్రమపడి ప్రతాపగిరి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నా వంతుగా అహర్నిశలు కష్టపడి ఏ సమస్య ఉన్నా నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా పై అధికారుల దృష్టికి కావచ్చు, నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లి నేను సమస్య పరిష్కరిస్తానని కూడా తెలియజేస్తా ఉంటున్నాను. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు జరిగినప్పటికీ ఈ గ్రామ పంచాయతీ ప్రజలు నన్ను ఆశీర్వదించినందులకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఈ గ్రామ పంచాయతీ ప్రజల చిరకాల కోరికైనటువంటి ప్రతాపగిరి పోర్టును స్థానిక మంత్రివర్యుల గారి దృష్టికి గాని, కేంద్ర మంత్రివర్యుల దృష్టికైనా తీసుకెళ్లి ఈ ప్రాంతం పర్యాటక మన జిల్లాలో ఉన్నటువంటి 5 పర్యాటక కేంద్రాలలో మనకున్నటువంటి ప్రతాపగిరి పోర్టును కూడా పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడానికి నా వంతు. ఎందుకంటే నేను గతంలో కూడా నాకు కొంత అనుభవం ఉంది. ఆ పోర్టు విషయంలో అధికారుల దృష్టికి కావచ్చు, నాయకుల దృష్టికి తీసుకుపోయి కూడా నేను వారి సమస్య కోసం కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని స్థానిక మంత్రివర్యుల దృష్టికి, మన ప్రాంతంలో మన గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న సమస్యలను వారి దృష్టికి నేను పోయి మాట్లాడగలుగుతాను, అడగగలుగుతాను. అడిగితే అవే అన్నం పెట్టిన చందంగా మనం పోయి అడిగినట్టయితే కాదనే సమస్య ఏముండదు. అప్పుడు ఈ ప్రాంత ప్రజల కోసం వారి దృష్టికి, ఈ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల వారి కోసం నా వంతు అహర్నిశలు కష్టపడి కృషి చేస్తానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలను ఎంత మభ్య పెట్టినా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి మీకేం రావని కళ్ళబొల్లి మాయమాటలు చెప్పినా కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు నన్ను ఆశీర్వదించి మాకు నిత్యం అందుబాటులో ఉంటాడు, ఏ క్షణమైనా మా వెంట ఉంటాడు. ఎందుకంటే నేను గతంలో కూడా అందరితోటి ఏ విషయంలో అయినా కలిసున్నా కాబట్టి అట్టి నమ్మకంతో నాకు ఇంత కష్టకాలంలో నా వెన్నంటి ఉండి నా గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. రాత్రి కానీ పగలనకుండా తేడా లేకుండా నా కోసం, నా గెలుపు కోసం కష్టపడ్డ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్ళందరికీ కూడా, మన కుటుంబ సభ్యులందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు, ఎన్ని ఏళ్ళు చేయబోతున్నారు? ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పుడు అయితే ఏ రోజైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడానికి టైం ఇస్తారో ఆ రోజు మా గ్రామంలో ఉన్న ప్రజలందరి ఆలోచన నిర్ణయం మేరకు నేను ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకుంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటి సంతకం ఏ అభివృద్ధి కార్యక్రమం మీద పెట్టాలనుకుంటున్నాను? నా కోరిక ఒకటే, నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన ఆదివాసీ గిరిజనులు వాళ్ళు వేచి చూస్తున్నటువంటి ప్రతాపగిరి పోర్టును పర్యాటక కేంద్రంగా చేసి జరగబోయే జాతరకి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు తెచ్చుకొనుటకు ఆదివాసీలు నిర్వహిస్తున్నటువంటి గొంతమ్మ గుట్ట లక్ష్మీదేవర బోనాల జాతరను నిర్వహించుకుంటారు. కాబట్టి ఒక 2 months సమయం ఉన్నది. ఒక 45 days 50 days మాత్రమే ఉంది. అట్టి సమస్యను పరిష్కరించడానికి గౌరవ మంత్రి గారి దృష్టికి కావచ్చు, స్థానిక కలెక్టర్ గారి దృష్టికి గత 2024లో ప్రభుత్వం ద్వారా మేడారం ఫండ్ నుంచి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ఆదివాసీల కోరిక మేరకు నేను మొదటి తీర్మానాన్ని
ప్రవేశపెడతానని కూడా తెలియజేస్తా ఉన్నారు. రైట్, మనతో ఉప సర్పంచ్ అభ్యర్థి గారు ఉన్నారు. ఉప సర్పంచ్ గారు మాట్లాడతారు. చెప్పండి సార్, ఎట్లా గెలిచిండ్రు, ఏ విధంగా ఉన్నా చెప్పండి పర్లే చెప్పండి ప్రజానికానికి చెప్పండి, ఒక మాట చెప్పండి. ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరూ, మా వార్డు సభ్యులు, మా సర్పంచ్ గారు నాకు ఈ ఉప సర్పంచ్ పదవి కట్టబెట్టినందుకు నాకు సంతోషంగా ఉంది. మీరు ఎంత మెజార్టీతో గెలిచారు సార్? మేము 21 ఓటుతోటి గెలవడం జరిగింది. రైట్, ఓకే. మొత్తానికి అయితే 21 ఓట్లతో గెలవడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి 3 సంవత్సరం గుంతమ్మ గుట్ట మీద పెట్టాలని చెప్తా ఉన్నారు. ఇది సంగతి. చూస్తూనే ఉన్నాడు కాటారంటే.